ఇంకొకటి కూడా ఇక్కడ మనం కలపవచ్చు. ఇవన్నీ చాలా ఓపెన్గా జరిగినవే. కవిత పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనవసరమైన వ్యాఖ్యల గురించి మనం నిన్న చర్చించాం. రాజకీయ విమర్శలు చేస్తే వేరే విషయంగా ఉండేది. పవన్ను సీరియస్గా తీసుకొనన్న కవిత జగన్ మటుకు చాలా గొప్ప దక్షత కలిగిన నాయకుడు, చాలా కష్టాలను కూడా ఎదుర్కొని చాలా గట్టిగా నిలబడ్డాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు చాలా బాగుంటుందని కితాబులు ఇచ్చారు. అంటే ఒకటే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు జగన్ మెచ్చుకుంటే ఏం అభ్యంతరం లేదు, ముఖ్యమంత్రి అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్షం అనుకో. కాబట్టి కానీ కవిత లేదా బీఆర్ఎస్ ఈ విధంగా మాట్లాడడంలో ఉన్నటువంటి ఆంతర్యం అనండి, సంకేతం ఏంటి అంటే ఇద్దరు చాలా రెండు పార్టీలు చాలా క్లోజ్గా కలిసి వ్యవహరించదలుచుకున్నాయి భవిష్యత్తులో. అది ఎలా సాధ్యం అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన ప్రాంతీయ పార్టీ, ఇది పూర్తిగా తెలంగాణకు బీఆర్ఎస్ అని మధ్యలో పెట్టినప్పటికీ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే తీరు చాలా బాగుందని ఆమె అంటున్నారంటే అసలు ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదనేది కదా ఆయన మీద ఫిర్యాదు. ఆయన ఎప్పుడొచ్చి బాగా మాట్లాడారని ఈమె కన్విన్స్ అయ్యారు. కేసీఆర్ గారు కూడా ఇంతవరకు మాటల మాంత్రికుడు అని ఆయనకు పేరే కానీ ఆయన శాసనసభకు వచ్చి మాట్లాడింది ఏం లేదు. మరి దీని భావమేమి తిరుమలేసా, దీని భావమేమి యాదగిరీసా అని ఒక ప్రశ్న వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ రాజకీయాలు వర్మ, ఇంకేం చెప్పినా ఆల్ సెడ్ అండ్ డన్. రాజకీయాల్లో అప్పటికప్పుడు పరిస్థితి. కానీ జనసేన అధికార ప్రతినిధి ఐ థింక్ గాదే వెంకటేశ్వరరావు అనుకుంటే పొద్దున్నే తీవ్రంగా స్పందిస్తున్నారు. నాడిపేటలో కూడా చర్చ పెట్టారు సాయంత్రం. ఇది చాలా పొరపాటు, మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు మా నాయకుని గురించి అని కూడా అన్నారు. సో అక్కడ దాని అదర్ సైడ్ కూడా ఉంది దానికి అని. అంటే ఇప్పుడు జగన్ మెచ్చుకోవడానికి పవన్ మీద విమర్శ చేయడానికి మధ్యలో ఒక సంబంధం ఉండుండొచ్చు. బహుశా రాజకీయ కోణంలో అవన్నీ మాట్లాడేదేమో తెలియదు. చూద్దాం ఇంకా ఏమొస్తుందో మనం. కానీ వ్యక్తిగతంగా మటుకు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ వీళ్ళందరినీ ఒకటే లిస్టులో రేవంత్ రెడ్డి కలిపి చెప్పడం ఉంది చూడండి. అదే ఆసక్తికరమైన ఆయన దీనికి చెప్తుంది. స్మార్ట్ చీఫ్ మినిస్టర్ అనమాట. సార్ ఏంటి